కాంగ్రెస్ కు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. తిరిగి బీఆర్ఎస్ గూటి వైపు ఆయన అడుగులు పడుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ తో సమావేశమయ్యారు కృష్ణమోహన్ రెడ్డి. ఈ నెల 6న కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. తాను ఇప్పటికే బీఆర్ఎస్ లోనే ఉన్నానని, పార్టీ మారలేదని స్పష్టం చేస్తున్నారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, ఆ రోజు తన మెడలో ఉన్నది దేవుడి గుడికి సంబంధించిన కండువా అని కొత్త వాదన వినిపించారు. త్వరలోనే తాను కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్తున్నారు. పార్టీ మారిన కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులతో ఆయన వర్గం కలుపుకొని వెళ్లడంలో ఏమైనా ఇబ్బంది పడిందా? మరేదైనా కారణం అయి ఉండొచ్చా? చూద్దాం. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చాలా క్లియర్గా కనిపించాయి. ఆ రోజు ఆయన జాయిన్ అవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళతో కలవడం, ఫోటోలు దిగడం. ఇప్పుడేంటి ఏదో దేవుడి కండువా అని ఏదో అంటున్నారు. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? మెయిన్గా లోకల్గా ఉన్నటువంటి సమస్యలే కారణం అని తెలుస్తుంది. లోకల్గా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్తో కానీ, లేకపోతే కాంగ్రెస్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థితో కానీ ఆయన మింగిల్ కాలేకపోతున్నాడు, వాళ్ళతో సర్దుకుపోలేకపోతున్నాడు. ఈ విషయాన్ని అధిష్టానానికి దృష్టికి తీసుకొచ్చారు. లోకల్ జిల్లా మంత్రి దృష్టికి తీసుకొచ్చినా కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఇక పార్టీలో కొనసాగలేను, నేను మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానంటూ ఆయన డిసైడ్ చేసుకున్నారు. ఇందుకోసం ఉదయం నుంచి కూడా ఆయన అసెంబ్లీకి అటెండ్ అయినా ఉదయం నుంచి 2-3 సార్లు కేటీఆర్ కోసం, కేటీఆర్ను కలవడానికి ఆయన ఎల్పీ ఆఫీస్కి వచ్చారు. కానీ కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో మూడోసారి వచ్చి కేటీఆర్ అందుబాటులో ఉన్న టైంలో వచ్చి కలిశారు. రాగానే అన్న, నేను మీతోనే నేను జర్నీ చేయబోతున్నాను, ఇక్కడే కొనసాగుతానంటూ స్పష్టంగా కేటీఆర్కి చెప్పారు. కేటీఆర్ కూడా మీరు ఎక్కడ వెళ్ళలేదు, మాతోనే ఉన్నారు, ఇదంతా తాత్కాలికం అని చెప్పారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరింది కూడా జూలై 6 అంటే 1 మంత్ కూడా కంప్లీట్ కాలేదు. 1 మంత్ కంప్లీట్ కాకముందే ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయనతో పాటు ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు కూడా రివర్స్ రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇలా అనుకోవచ్చా? బికాస్ కాంగ్రెస్ లో చాలా మంది చేరికలు ఉంటున్నాయి, కానీ ఏ పదవి, ఏ హోదా అనే దానిపై వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేమని కూడా చెప్తున్నారు. మేబీ ఆ హోదా, ఆ భరోసా ఇంకా రాలేదు కాబట్టి యూటర్న్ తీసుకున్నారా? ఎస్, ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటే 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు, అంటే మంత్రి పదవి ఇవ్వడమో, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా ప్రమోషన్ ఇవ్వడమో ఒకటి ఉంటుంది. 2, నియోజకవర్గానికి సంబంధించినటువంటి హామీలు నెరవేరుస్తానంటే వెళ్తారు. ఇక మూడోది, ఈ పార్టీలో సర్దుబాటు కాలేకపోతున్నావు, లేకపోతే ఇంకేదైనా రీజన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ఎలాంటి హామీలు ఇవ్వట్లేదు. హామీలు ఇవ్వమని ముందుగానే చెప్పారు. బేషరతుగానే పార్టీలో జాయిన్ కావాలంటూ ముందుగా చెప్పారు. ఆ రకంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళారు. కానీ ఈ పర్టికులర్ కేస్ స్టడీలో మాత్రం బీఆర్ఎస్ కొంత బూస్టింగ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంకా 2-3 ఎమ్మెల్యే లైన్లో ఉన్నారంటూ కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా ఇదే అసెంబ్లీ లాబీలో రిపోర్టర్స్తో కూడా ఆయన ఓపెన్గా చెప్పారు, నేను రేపు ఎల్లుండి కేసీఆర్తో కూడా కలుస్తాను, కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా అడిగాను, నేను ఇక్కడే కొనసాగుతాను, అసలు నేను పార్టీనే మారలేదు. అప్పుడు కండువా వేసుకున్నారు కదా అంటే, ఆ కండువా దేవునికి సంబంధించినటువంటి కండువా, కాంగ్రెస్ కండువా కాదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, టెక్నికల్గా కూడా స్టిల్ నేను బీఆర్ఎస్ మెంబర్నే అంటూ చెప్పారు. లోకల్గా ఉన్నటువంటి పాలిటిక్సే కారణమని తెలుస్తుంది. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక ఎదుర్కొన్నట్లయితే తిరిగి వస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ లాబీల్లో పాలమూరు నుంచి రివర్స్ పంపింగ్ మొదలైంది. ఆ రివర్స్ పంపింగ్ ఎమ్మెల్యేల రివర్స్ రావడం మొదలవుతుంది, రివర్స్ మైగ్రేషన్ వస్తున్నారంటూ అంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు. కొంత ఉత్సాహంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ఇంకా కొంతమంది ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వెనక్కి వస్తారు, తెచ్చుకుంటామంటూ వాళ్ళు కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు.